ఈ క్వశ్చన్లో వచ్చేసి మనం నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయాలి కేకేటి కండిషన్స్ యూస్ చేసుకొని. ఇక్కడ మ్యాక్సిమైజ్ ఫంక్షన్ ఇచ్చారు z ఈజ్ ఈక్వల్స్ టు x5 మరియు సబ్జెక్టెడ్ టు x² + y² లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అన్నారు. x అండ్ y వాల్యూస్ అనేవి 0కి ఈక్వల్ లేదా 0 కన్నా ఎక్కువ అన్నారు. ఈ కేకేటి కండిషన్స్లో ఫస్ట్ మనం లెగ్రాంజెస్ ఫంక్షన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. l ఈజ్ ఈక్వల్స్ టు z మైనస్ లాంబ్డా h లేదా l ఈజ్ ఈక్వల్స్ టు f(x) మైనస్ లాంబ్డా ఇంటూ g ఆఫ్ x. ఏది యూజ్ చేసినా ఏం కాదు. దీనిలో ఫస్ట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. క్యాలిక్యులేషన్లో ఫస్ట్ ∂L/∂x ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఎందుకు రాసుకున్నామంటే ఇక్కడ మ్యాక్సిమైజ్ ఫంక్షన్లో ఒక వేరియబుల్ ఉంది x, కాబట్టి లెగ్రాంజెస్ ఫంక్షన్కి విత్ రెస్పెక్ట్ టు x చేస్తాము, ఈక్వల్ టు 0 చేస్తాము. ఇంకొక వేరియబుల్ ఉంది y, నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తాము, లెగ్రాంజెస్ ఫంక్షన్కి ఈక్వల్ టు 0 అనమాట. ఈ టూ కండిషన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంటాయి. ఒకవేళ x1 ఇంటూ x2 ఇస్తే మనము విత్ రెస్పెక్ట్ టు x1 విత్ రెస్పెక్ట్ టు x2 రాసుకుంటాము. తర్వాత క్యాలిక్యులేషన్లో థర్డ్ లాంబ్డా ఆఫ్ h ఈజ్ ఈక్వల్స్ టు 0 కావాలి. ఈ కండిషన్ అనేది చేంజ్ కాదు. ఇందులో టూ కేసెస్ ఉంటాయి. ఒకవేళ లాంబ్డా అనేది 0 అయితే మనం క్యాలిక్యులేషన్ చేయలేము. ఒకవేళ లాంబ్డా అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే మనం క్యాలిక్యులేషన్ చేయగలుగుతాము. నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేసిన వాల్యూస్ x, y మరియు లాంబ్డా, ఇందులో కండిషన్స్ ఉంటాయి. x ఇంటూ y అనేది మల్టిప్లై చేస్తే ఈక్వల్ టు 0 ఉండాలి లేదా 0 కన్నా ఎక్కువ ఉండాలి. h వాల్యూ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే 0 అయినా ఉండొచ్చు లేదా మైనస్ వాల్యూస్లో ఉండొచ్చు. మనము x² + y² - 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే x అండ్ y వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత h అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. తర్వాత లాస్ట్ చెకింగ్ కండిషన్ వచ్చేసి లాంబ్డా అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. మ్యాక్సిమంకి అయితే లాంబ్డా అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. మినిమంకి అయితే లాంబ్డా అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. సొల్యూషన్లోకి వస్తే ఫస్ట్ ఇచ్చిన మ్యాక్సిమైజ్ ఫంక్షన్ అనేది రాసుకుంటాము. z ఈజ్ ఈక్వల్స్ టు x5 అనమాట. ఇక్కడ సబ్జెక్టెడ్ టు అని ఇస్తారు కదా, అందులో ఇక్కడ +2లో ఉంది. యూతలకి ట్రాన్స్ఫర్ చేస్తే -2లోకి వస్తుంది. అది h డినోట్ చేస్తాము. h ఈజ్ ఈక్వల్స్ టు x² + y² - 2 అనమాట. కేకేటి కండిషన్స్లో మనకు లెగ్రాంజెస్ ఫంక్షన్ ఫార్ములా తెలుసు. l ఈజ్ ఈక్వల్స్ టు z మైనస్ లాంబ్డా h అనమాట. z ప్లేస్లో మనం xy సబ్స్టిట్యూట్ చేస్తాము. h ప్లేస్లో వచ్చేసి x² + y² - 2 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాము. తర్వాత పార్షియల్ డెరివేషన్ చేస్తాము లెగ్రాంజెస్ ఫంక్షన్కి విత్ రెస్పెక్ట్ టు x అనమాట. అది ∂L/∂x ఈజ్ ఈక్వల్స్ టు 0 అనమాట. నెక్స్ట్ l అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. తర్వాత పార్షియల్ డెరివేషన్ చేస్తాము. మనకు d/dx ఆఫ్ x తెలుసు 1 అని. అలానే ∂x ఆఫ్ x వచ్చేసి 1 ఇంటూ y ఉంది కాబట్టి y రాసాము. తర్వాత లాంబ్డా అనేది ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్. తర్వాత మనకు d/dx ఆఫ్ x⁴n తెలుసు, n ఇంటూ x⁴n - 1 అనమాట. అలానే ∂x ఆఫ్ x² అంటే 2x అనమాట. తర్వాత ∂x ఆఫ్ y² అంటే 0, ∂x ఆఫ్ -2 అంటే 0. ఇక్కడ 1 ఇంటూ y వచ్చేసి y మైనస్ 2 లాంబ్డా x ఈజ్ ఈక్వల్స్ టు 0 అనమాట. మనం y క్యాలిక్యులేట్ చేస్తాం. y ఈజ్ ఈక్వల్స్ టు 2 లాంబ్డా x అనమాట. దీన్ని ఈక్వేషన్ 1 లాగా ట్రీట్ చేసుకుంటాము. తర్వాత సేమ్ లెగ్రాంజెస్ ఫంక్షన్కి విత్ రెస్పెక్ట్ టు y చేస్తాము. అంటే l అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. ∂x ఆఫ్ x అంటే 1 తెలుసు. అలానే ∂y ఆఫ్ y అంటే 1 అనమాట. x అలానే రాసుకుంటాము. ఇక్కడ y²కి చేస్తాము. అంటే ∂y ఆఫ్ y² వచ్చేసి 2y అనమాట. ∂y ఆఫ్ x² 0, ∂y ఆఫ్ -2 అన్న 0, 1 ఇంటూ x వచ్చేసి x మైనస్ 2 లాంబ్డా y ఈజ్ ఈక్వల్స్ టు 0 అనమాట. ఇది రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే x ఈజ్ ఈక్వల్స్ టు 2 లాంబ్డా y అనమాట. దీన్ని ఈక్వేషన్ 2 లాగా ట్రీట్ చేసుకుంటాము. దాని తర్వాత లాంబ్డా వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి మనము y ఈజ్ ఈక్వల్స్ టు 2 లాంబ్డా x అనేది ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాము. అంటే y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. అప్పుడు x ఏమవుతుంది అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 2 లాంబ్డా ఇంటూ y ప్లేస్లో 2 లాంబ్డా x అనమాట. తర్వాత మల్టిప్లై చేస్తాము. 2 లాంబ్డా ఇంటూ 2 లాంబ్డా వచ్చేసి 4 లాంబ్డా² అనమాట. ఇక్కడ x అనేది క్యాన్సిల్ అవుతుంది. ఈ 4 అనేది యూతలకి ట్రాన్స్ఫర్ చేస్తే లాంబ్డా² వాల్యూ వచ్చేసి 1/4 అనమాట. అప్పుడు లాంబ్డా అనేది √1/4 అవుతుంది. √1 వచ్చేసి 1, √4 అంటే 2, లాంబ్డా వాల్యూ వచ్చేసి 1/2 అనమాట. క్యాలిక్యులేషన్లో నెక్స్ట్ వచ్చేసి లాంబ్డా ఆఫ్ h ఈజ్ ఈక్వల్స్ టు 0 అనమాట. h అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇందులో 2 కేసెస్ ఉంటాయి. ఒకవేళ లాంబ్డా అనేది 0 అయితే మనం క్యాలిక్యులేషన్ చేయలేము. లాంబ్డా అనేది నాట్ ఈక్వల్ టు 0 అంటే లాంబ్డా వాల్యూ 1 తీసుకున్నామంటే 1 ఇంటూ x² + y² - 2 వాల్యూ వచ్చేసి x² + y² - 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని ఈక్వేషన్ 3 లా ట్రీట్ చేసుకుంటాము. ఇందులో y ప్లేస్లో 2 లాంబ్డా x అనేది సబ్స్టిట్యూట్ చేస్తాము. 2 లాంబ్డా x² అనమాట. నెక్స్ట్
2 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 4. మనం ల్యాండా ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాము 1/2 హోల్ స్క్వేర్ అనమాట ఇంటూ ఎక్స్ స్క్వేర్ అనమాట. 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 అనమాట. ఇక్కడ 4 ఇక్కడ 4 అనేది క్యాన్సిల్ అవుతుంది. తర్వాత ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x స్క్వేర్ అనమాట. ఇక్కడ -2 అనేది రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 2x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అనమాట. 2 అనేది క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ అనేది 1 అవుతుంది. అప్పుడు స్క్వేర్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అంటే 1 కాబట్టి ఎక్స్ వాల్యూ వచ్చేసి 1. నెక్స్ట్ మనము వై వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. వై వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ఎక్స్ వాల్యూ తెలుసు, ల్యాండా వాల్యూ తెలుసు. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాము. y ఈజ్ ఈక్వల్స్ టు 2 లాండా ఎక్స్ అంటే లాండా ప్లేస్లో 1/2 ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాము. అప్పుడు న్యూమరేటర్ 2 డినామినేటర్ 2 అనేది క్యాన్సిల్ అవుతుంది. వై వాల్యూ వచ్చేసి 1. ఎక్స్ అండ్ వై వాల్యూస్ వచ్చేసి 1 అనమాట. నెక్స్ట్ వచ్చేసి చెకింగ్ కండిషన్స్ అనమాట. ఇందులో చెక్ చేయాలి వాల్యూస్ అనేవి సాటిస్ఫై అవుతాయా లేవా అని. ఎక్స్ ఇంటూ వై అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. అంటే ఎక్స్ అండ్ వై వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసాము. 1 × 1 వచ్చేసి 1 కాబట్టి 1 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, ఇది సాటిస్ఫై అయింది. తర్వాత నెక్స్ట్ కండిషన్ వచ్చేసి హెచ్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే హెచ్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఎక్స్ వాల్యూ తెలుసు 1, వై వాల్యూ కూడా తెలుసు. 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. 1 స్క్వేర్ అంటే 1, 1 స్క్వేర్ అంటే 1. 1 + 1 వచ్చేసి 2. ఇక్కడ 2 - 2 వచ్చేసి 0. 0 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. నెక్స్ట్ థర్డ్ కండిషన్ మనకు క్వశ్చన్లో మ్యాక్సిమైజ్ అని ఇచ్చారు కాబట్టి ల్యాండా అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఒకవేళ మినిమైజ్ అని ఇస్తే ల్యాండా అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. ల్యాండా వాల్యూ వచ్చేసి 1/2. 1/2 అనేది వాల్యూ వచ్చేసి 0.5 అనమాట. 0.5 అనేది గ్రేటర్ దాన్ 0 కాబట్టి సాటిస్ఫై అయింది. తర్వాత మనం మ్యాక్సిమైజ్ ఆఫ్ జెడ్ లాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఫంక్షన్ వచ్చేసి ఎక్స్ ఇంటూ వై ఇచ్చారు. ఎక్స్ అండ్ వై వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాము. ఎక్స్ వచ్చేసి 1, వై వచ్చేసి 1, 1 × 1 వచ్చేసి 1. మ్యాక్సిమైజ్ ఆఫ్ జెడ్ వచ్చేసి 1 అనమాట.